నమస్తే అండి అందరికీ. మన ఫామ్ పక్కనే 3 జామ చెట్లయితే ఉన్నాయి. దాంట్లో ఒక చెట్టుకు పెట్టే గూడైతే పెట్టుకుంది. ఈ ఎండుటాకులతో కనిపిస్తుంది కదా, అదేనండి. మొన్నే ఈ చెట్టుకైతే కాయలైతే కోసాము. ఒక 20 కాయల వరకైతే వచ్చాయి. మళ్ళీ చూద్దామని వెళ్ళేసరికి అన్ని పండు మక్కి కిందైతే పడిపోతున్నాయి. 3-4 డేస్లోనే మళ్ళీ అన్ని పండు మక్కాయి. సో వీటిని కూడా కోసేద్దామని ఒక కవర్ అయితే తెచ్చుకున్నాను. కవర్లో అయితే నిండిపోయాయి. దీన్ని చూసారా, చిలక్కొట్టిన జాంపండు అంటే ఇదేనేమో. సగం తిని అలా వదిలేసింది. చక్కగా పండ్లైతే చెట్టు పైన మక్కిపోయాయి. వీటిని కడిగి అలా కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి మా బుడ్డదాని ముందు పెట్టేస్తే అదైతే లాగించేస్తుంది. ఇలా మందు లేని పండ్లు పిల్లలకు పెట్టడం చాలా మంచిది. ఎటువంటి మందులు వాడకుండా మా ఫామ్లోని ఎరువు మాత్రమే పోసాము దీనికి. ఎంత చక్కగా పండ్లిస్తుందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.